హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ ఈ దువ్వెనలేంటి అనుకుంటున్నారా? మీకు ఈరోజైతే ఒక చిన్న చిట్కా చెప్తాను. మీకు ఉపయోగపడుతుందేమో ఒకసారి ట్రై చేయండి. మామూలుగా మనకి చుండ్రనేది వచ్చిందంటే మాత్రం అది పోవాలంటే మాత్రం అది పోవటానికి చాలా ట్రై చేస్తూ ఉంటాం. తలకి హెన్న పెట్టుకుంటాం. నిమ్మకాయి, మెంతులు అవన్నీ ట్రై చేస్తూ ఉంటాం. అసలు చుండ్రనేది రాకుండా ఉండాలంటే మాత్రం ఈ చిన్న చిట్కానైతే మాత్రం పాటించండి. అప్పుడు చుండ్రు రాకుండా అయితే మాత్రం ఉంటది. మామూలుగా మన ఇంట్లో ఉండే దువ్వెనలన్నీ ఇట్లా ఎప్పటికప్పుడు నీట్‌గా, క్లీన్‌గా ఉంచుకోవాలి. మీరు బయటికి ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు గూడా దువ్వెన మాత్రం తీసుకెళ్ళండి. ఎందుకంటే వేరే వాళ్ళకి చుండ్రున్న ఆ దువ్వెన మనం వాడామనుకోండి కంపల్సరీ మనకు చుండ్రనేది మాత్రం వచ్చిద్ది. దువ్వెన మాత్రం ఎప్పటికప్పుడు మనకి వేరే పెట్టుకోవాలి. దాన్ని మాత్రం ఎప్పుడు ఆ దువ్వెన మాత్రం ఎప్పుడు నీట్‌గా ఇట్ట పాత బ్రష్ ఒకటి తీసుకొని నీట్‌గా మాత్రం కడుక్కోవాలి. కొంచెం నేనైతే ఈ సర్ఫ్ నీళ్ళలో కొంచెం వేసి నానబెట్టి తర్వాత ఇట్లా పాత బ్రష్‌తో ఇట్లా నీట్‌గా మొత్తం కడిగాను. ఎప్పుడు ఎక్కువగా చుండ్రు రాకుండా ఉండాలంటే మాత్రం ఎక్కువగా తలంటు స్నానం అయితే మాత్రం ఎక్కువగా చేయండి. దువ్వెనొకటి ఇట్లా నీట్‌గా పెట్టుకోండి. అప్పుడు చుండ్రనేది మాత్రం రాకుండా ఉంటది. నేనైతే మాత్రం ఇంట్లో ఉన్న దువ్వెనలన్నీ మాత్రం ఇట్లా శుభ్రంగా నీట్‌గా క్లీన్ చేశాను. కొంచెం సర్ఫ్ తోటి చాలా నీట్‌గా వచ్చినాయి. అందుకని చుండ్రు కూడా ఇంకా రాకుండా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.